వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జనరల్ సైన్స్ లో భాగంగా శ్వాస వ్యవస్థ టాపిక్ మీద ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చాలా రకాల క్రిమికీటకాల శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4, వాయునాళ వ్యవస్థ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియను ఏ చర్యగా పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, కేటబాలిక్ చర్య. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తులకు ఏ రూపంలో చేర్చబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ముక్కు అధ్యయన శాస్త్రంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2, ఆర్టికాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, రిఫ్రిజిరేటర్లో శ్వాసక్రియ రేటు తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అమీబాలో శ్వాసక్రియ జరిగే విధానము? ఆన్సర్ ఆప్షన్ 1, డిఫ్యూజన్. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాలు ఎక్కువగా శ్వాసక్రియను ఎలా జరుపుతాయి? ఆన్సర్ ఆప్షన్ 4, ట్రాకియా విధానం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బొద్దింకలో శ్వాసరంధ్రాల సంఖ్యను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1, 10 జతలు. నెక్స్ట్ క్వశ్చన్, కప్ప నేలపై ఉన్నప్పుడు దేని ద్వారా శ్వాసక్రియ ఎక్కువగా జరుపుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3, ఊపిరితిత్తులు. నెక్స్ట్ క్వశ్చన్, అప్పుడే పుట్టిన శిశువులో నిమిషానికి కొట్టుకును శ్వాసక్రియ? ఆన్సర్ ఆప్షన్ 2, 32 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాస నాళికలు ముడుచుకుపోవడం వలన శ్వాస తీసుకోవడం ఏర్పడే ఇబ్బంది? ఆన్సర్ ఆప్షన్ 3, న్యూమోనియా. నెక్స్ట్ క్వశ్చన్, గుండె చప్పుడులో గుణగాటం వంటి శబ్దం రావడానికి కారణం? ఆన్సర్ ఆప్షన్ 4, వార్వేత రంధ్రం ఉండటం. నెక్స్ట్ చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాలలో చర్మ శ్వాసక్రియ ఎందుకు జరగదు? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, కండరాల శ్వాసక్రియలో ఏర్పడు ఆమ్లము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, శ్వాసక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శ్వాసక్రియను నియంత్రించే కారకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3, ఆప్షన్ 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రేడియోధార్మికతకు వేగంగా గురయ్యే అవకాశం ఉన్న అవయవం? ఆన్సర్ ఆప్షన్ 1, మెదడు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలోని ఏ భాగాన్ని క్షయవ్యాధి హాని కలిగిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, ఊపిరితిత్తులు. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తులను చుట్టి ఉండే 2 పొరల అమరిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, పెరిటోనియం లేదా ప్లూరా. నెక్స్ట్ క్వశ్చన్, మనం వదిలే గాలిలో ఆక్సిజన్ శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 16%. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.